ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ ఇక ఆ రూల్ అనేది ఎత్తివేయడానికి ఆర్డినెన్స్ ఎందుకు సంబంధించి ఎత్తివేస్తూ ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. గుడ్ న్యూస్ చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఆర్డినెన్స్ బిల్లు పైన సీతక్క సంతకం అనమాట. సో క్యాబినెట్ కూడా ఆమోదం తర్వాత గవర్నర్కి ఇందుకు సంబంధించి ఏంటనేది చూసినట్లయితే ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనమాట. సో ఎందుకంటే స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఆయన నిబంధన ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. అంటే ముగ్గురుంటే అవకాశం లేకుండా పోయేది కాబట్టి ఇప్పుడు ఇందుకు సంబంధించి ఈ మేరకు ఆర్డినెన్స్ సంబంధించిన బిల్లు పైన మంగళవారం నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం అయితే చేయడం జరిగింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి సంతకమైన తర్వాత క్యాబినెట్ ముందుకు అయితే రానుంది కాబట్టి సో ఆర్డినెన్స్ బిల్లును క్యాబినెట్ ఆమోదించిన తర్వాత గవర్నర్ వద్దకు పంపనున్నారు. గవర్నర్ ఆ బిల్లును ఆమోదిస్తే వచ్చే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు కూడా వీలైతే కలుగుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21 సబ్సెక్షన్ 3 ప్రకారం ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. 1995కు ముందు ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారు మాత్రమే సడలింపు అయితే ఇచ్చారు. ఇప్పుడు అయితే రాష్ట్రంలో కుటుంబ సంబంధ నియంత్రణ సమర్థవంతంగా అవుతున్న నేపథ్యంలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలంటూ కొంతకాలం స్థానికుల నాయకులు కూడా డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ సంబంధించి సమావేశంలో ఈ అంశంపైన కూడా చర్చించడం జరిగింది. నిబంధనలు ఎత్తివేయాలని క్యాబినెట్ కూడా నిర్ణయించింది. కానీ నిర్ణయం అమల్లోకి రావాలంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ చేసి అసెంబ్లీ ఆమోదించాల్సి అయితే ఉంటుంది. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఇంకా సమయం అయితే ఉండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో చట్ట సవరణ ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కూడా చర్చించేందుకు గురువారం నాడు రాష్ట్ర క్యాబినెట్ ఏదైతే సమావేశమయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ భేటీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కి అయితే పంపనున్నట్టు తెలుస్తుంది అనమాట. దీనివల్ల ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు సైతం రానున్నటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హులు అవుతారనమాట.